హలో, వెల్కమ్ టు మై ఛానల్. కొంతమంది డైట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక సింపుల్ డైట్ మీల్. ఇందులో ఒక చపాతీ, 1 కప్ రైస్, ఇంకా ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ, ఇంకా పాలకూర పప్పు, ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మిక్స్డ్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేయాలి. అలాగే ఒక టమాటోని మెత్తగా ప్యూరీలా చేసుకుని అది కూడా వేయాలి. ఇక్కడ నేను ఒక కప్ క్యారెట్, అలాగే కొన్ని బీన్స్, ఇంకా ఇవి పిజియన్ బీన్స్ అంటారండి, దీంట్లో ఎక్కువ డైటరీ ఫైబర్ ఉంటుంది, అవి కూడా వేస్తున్నాను. ఇంకా మనకి కావాలంటే పొటాటోస్ ఇంకా క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఈ వెజ్జీస్ అన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొన్ని వాటర్ వేసి ఈ వెజిటబుల్స్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేయాలి. అలాగే కొంచెము కారం వేయాలి. కొంచెం పసుపు, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలి. ఇక్కడ ఒక స్పూన్ ధనియాలు ఇంకా జీలకర్ర నేను వేయించి పౌడర్ చేసుకున్నాను, ఆ పౌడర్ కూడా ఇందులో వేయాలి. ఈ కర్రీ ఒక 2 మినిట్స్ ఇలాగే స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను కొంచెం పాలకూర సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఇంకా వాటర్ వేసి ఈ పాలకూర పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. తరువాత బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి మినప్పప్పు, ఆవాలు, ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు వేయాలి. ఈ పోపు వేగిన తరువాత ఇందులో కొంచెం కారం వేయాలి. తరువాత మనం ముందుగా ఉడికించుకున్న పాలకూర ఇందులో వేయాలి. ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు ముందే ఉడికించి పెట్టాను, ఆ పప్పు కూడా ఇందులో వేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పు కాసేపటికి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ పప్పుని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మనం మామూలుగా గోధుమ పిండితో చపాతీ చేస్తాం కదా, ఇక్కడ అలాగే చేస్తున్నాను. డైట్ మీల్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలానే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.